18వ వార్షికోత్సవ వేడుకలు శ్రీ భక్త మార్కండేయ సత్సంగ్ స్తోత్రమాలిక పుస్తకం ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ భక్త మార్కండేయ దేవాలయ సత్సంగ్ 18వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సత్సంగ్ ప్రధాన నిర్వాహకులు ఆకుబత్తుని గౌరి శ్రీనివాస్ మరియు సత్సంగ్ నిర్వాహకుల ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ సత్సంగ్ స్తోత్రమాలిక పుస్తకం ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక ప్రముఖ వేద పండితులు తిగుళ్ల విశ్వశర్మ, ఆలయ అర్చకులు మెడపల్లి శ్రీనివాస్ శర్మ, రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ స్తోత్రమాలిక పుస్తకాన్ని సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని సత్సంగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్, జిఆర్, గోదాసు రాజేందర్, కొక్కుల ప్రభాకర్, మహేష్, రాజ్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు గాజంగి నందయ్య, సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం, ప్రముఖ వ్యాఖ్యాత పాంపాటి రవీందర్, సత్సంగ్ ప్రధాన నిర్వాహకులు ఆకుబత్తుని గౌరి శ్రీనివాస్, గుడికందుల వెంకన్న, కోటగిరి శ్రవణ్ కుమార్, జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతిరావు, మాజీ అధ్యక్షులు, సత్సంగ్ సభ్యులు, మాతలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు మన జగిత్యాల ప్రాంతంలో నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. కొత్త బాణి ఉంది, ఇక్కడ కొత్త బాణి ఉంది. ఆ బాణిని ఏ బాణి వేణన్నా అని మేము తెలుసుకుంటాం. ఆయన వెంబడి తన కొడుకులాగా, తన శిష్యుడిలాగా, తన బంధువులాగా, తన చేతిలో పట్టుకునే కవితలాగా సుమారు 14-18 సంవత్సరాల నుంచి వాళ్ళ వెంబడి తీసుకొని వెళ్తే వాళ్ళ వెంబడి జరిగిన సత్సంగమని అందరూ పరిచయం అయితే ఆ సత్సంగా రామచంద్ర గారు ఎవరైతే రాలేదో వాళ్ళకి సహాయ సహకారం అందించిన దాతలకు చిరు సత్కారము ఆచార్య శ్రీనివాస్ గారు, మంచాల చెంబగారు, మంచాల శ్రీనివాస గారు, అలాగే మార్గాల శ్రీనివాస గారు, అలాగే కోల దీపక్ నాగలక్ష్మి గారు, ఇచ్చినటువంటి ఆచార్యులకు మనపూర్వకంగా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వేద విధులు వాళ్ళు మాట్లాడే మాటల ద్వారా శ్రుతం మే గోపాయ విన్న పాండిత్యమే శృత పాండిత్యం అన్నారు. అలాగా ఒక సత్సంగానికి వెళితే నీకు ఇంత లాభం అయితే ఒక గ్రంథం చదవాలంటే జీవితం అంతా గడుస్తుంది. కానీ సత్సంగం వల్ల నీకు ఇంత లాభమైందని ఆ పండిత పామరులంతా కూడా సత్సంగాలకు వెళ్ళడం ప్రారంభం చేశారట. ఇది ఒక ఆనందదాయకమైన సంప్రదాయ పరిరక్షణ సమితి అంటారు. మన హైందవ సంప్రదాయ సంరక్షణను రక్షించుకోవాల్సినటువంటి వ్యవస్థ ఈనాడు అవసరమైంది, ఎప్పుడు అవసరం ఉంది, దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఒక విషయం, ఈ మహావృక్షం ఆలయ నిర్మాణంలో ఇవాళ సత్సంగం పూల లాంటిది, పండ్ల లాంటిది అయితే ఆలయ నిర్వహణ చేస్తున్నటువంటి వాళ్ళు సుమారుగా చాలా కాలం నుంచి వాళ్ళంతా ఈ సత్సంగానికి ఆకులు లాంటి వాళ్ళు, కొమ్మలు లాంటి వాళ్ళు. ఆ తర్వాత లోకానికి తెలియజేయాలని కంకణం కట్టుకున్న మహనీయులు 18 సంవత్సరాల నుంచి సత్సంగ గ్రంథం దాదాపు మన జగిత్యాల ప్రాంతంలో నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను కనుక చాలా ప్రాంతాలలో మన జగిత్యాల గురించి చెప్తుంటారు. మాకు విష్ణు సహస్రనామం కావాలంటే ఇక్కడ అంటే జగిత్యాల, భగవద్గీత కావాలంటే ఇక్కడ జగిత్యాల, భజన్స్ కావాలి ఎక్కడంటే జగిత్యాల. చివరి వరకు చక్కనైనటువంటి యొక్క 4 మాటలు మాట్లాడే వాళ్ళకన్నా ఉన్నారంటే జగిత్యాల. ఇవన్నీ ఇక్కడనే ఏర్పాటు చేసి ఎన్ని దేవతలు వచ్చేయండి. ఒక పాండురంగ విఠలుడు తప్ప ప్రపంచంలో ఉండే దేవతలన్నీ ఇక్కడ జగిత్యాల కనుక ఇవన్నీ సేకరించడం, స్థాపించడం, నిర్వహించడం ఒక ఎత్తు అయితే ప్రతిదాని వెనుక ఒక పగలుకు ఒక రాత్రి ఉంటుంది, ఒక మంచికి ఒక చెడు ఉంటుంది.
ఆనందానికి ఒక దుఃఖం ఉంది. చాలా మంది హైందవ ధర్మాన్ని రకరకాలైనటువంటి యొక్క స్థితిని, మంచి పరిస్థితుల్ని కొంచెం చీకటి చేయాలనే ప్రయత్నాలు కూడా అక్కడ జరుగుతున్నాయి, ఉన్నాయి. కనుక సత్సంగాన్ని చేసుకోవడం ఎంత గొప్పతనమో, సత్సంగ సంప్రదాయాన్ని పరిరక్షణ చేసుకోవడం కూడా అదే మన బాధ్యత విజ్ఞాపన చేస్తుంది. కాలం చాలా గొప్పది, కరిగిపోతుంది ఎవరికైనా. అంటే ఆ కాలం అనుకూలంగా ఉన్నప్పుడే మన జీవితం బాగు చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి. ఇప్పుడు సింహద్వారం నుంచి ఇక్కడ వచ్చాను, ఓ 4 నిమిషాల ఆయుష్యం అయిపోయింది, ఇంకా మళ్ళీ రాదు. కనుక అందరినీ ఆదరించాలి, అందరితోనే కలిసి ఉండాలి, మన ధర్మాన్ని మనం నిర్వహిస్తూ ఉండాలి, ఇతర ధర్మాన్ని కూడా స్వాగతిస్తూ ఉండాలి. కేవలంగా భగవంతుని యొక్క సంతానం ఒక్కళ్ళ ఇద్దరు అంటే ఒక మనుషులే కాదు, చెట్లు వాటి సంతానమే, పక్షులు వాటి సంతానమే, పరమాత్ముడు కనిపించేటుడిగా 84 లక్షల జీవరాశులు కూడా భగవంతుడి యొక్క సంతానమే. కనుక భగవంతుడికి సంతోషం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే, తల్లికి కొడుకులు బిడ్డలతో కలిసి ఉన్నప్పుడు ఎంత ఆనందమో, భగవంతుడు కూడా ఏ సంప్రదాయంగా కానీ అందరూ కలిసిమెలిసి అజాడ్యం వాక్పడుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్ జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధి. సర్వలోకటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఒక మూర్తిగా ఇక్కడ విరాజిల్లుతున్న ఒక అమ్మవారిగా, ఒక రామచంద్రమూర్తిగా, ఒక భక్త మార్కండేయుడిగా, ఒక ఆంజనేయ స్వామిగా, ఒక దత్తాత్రేయుడిగా, మనందరి రూపంలో ఒక భక్తుడిగా అవతరించి ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపం. లోపల ఉన్న పరమాత్ముడిని మనం చూడాలి అంటే మన మనస్సు అంతఃకరణ శుద్ధి కావాలి. ఈ అంతఃకరణ శుద్ధి కావాలి అంటే ఆ శ్లోకంలో ఉండే దండాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి, గోదండాన్ని ధరించిన రామచంద్రమూర్తి కనిపిస్తాడు. ఆ రామచంద్రమూర్తిని చూసినప్పుడు ఒక్కొక్క వాళ్ళ మనసులో ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడి ఒక పదము, ఒక వాక్యం, ఒక కీర్తనగా మారి అది వాక్కుల ద్వారా బయటకు వస్తుంది. కనుక అందరిలో ఉండేటువంటిగా ఆ భగవన్ నామాన్ని ఒక దగ్గర చెప్పుకోవడం ద్వారా ఏం జరుగుతుంది నామస్మరణ చేస్తే అంటే మనం చేసిన పాపాలన్నీ దూరం అయిపోతాయి. సత్సంగం గురించి మీకు అందరికీ చెప్పే ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏం లేవు, ఎందుకంటే ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పినారు. మన గురువర్యులు కూడా సత్సంగం అంటే ఏమి తెలియని వాళ్ళు ఇక్కడ కూర్చున్నా అన్ని విషయాలు ఆకలింపు చేసుకునేటువంటి కేంద్రం ఏదైనా ఉంది అంటే అది సత్సంగమే. దాని ద్వారా ముక్తి కలుగుతుంది అని సాక్షాత్తు శంకర భగవత్పాదులు మోహముద్గరంలో మనకు తెలియజేసినారు. కనుక అటువంటి సత్సంగం ఈనాడు ఇంతింతై పెద్దలు చెప్పినట్టుగా ఒక బీజము, ఒక వృక్షముగా మారి సనాతన వైదిక ధర్మాన్ని మనం కాపాడుకోవలసినటువంటి పరిస్థితులలో మనం ఉన్నందుకు ఈనాడు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో ఒక సత్సంగం ఉంటే తప్ప మనను కాపాడుకునేటువంటి పరిస్థితి మనకు లేదు. మన సంస్కారం అంతా అడుగంటి పోకుండా ఒక సత్సంగము ద్వారా సంస్కారాన్ని పైకి తేవాలనేటువంటి సదుద్దేశము చేత భక్త మార్కండేయ స్వామి దేవాలయం వాళ్ళు